హలో దీప్తి. హాయ్ మేడం. సో దీప్తి విజయవాడ నుంచి పాపం ట్రావెల్ చేసుకొని పొద్దున్న నుంచి పాపం ఫోన్స్ చేసి చేసి కష్టపడి వచ్చింది. దానికి నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. బాగా హ్యాపీగా ఉంటుంది అలా. అంటే నా క్లయింట్స్ నా కోసం అంత దూరం నుంచి వచ్చి మరీ టెస్టిమోనియల్ ఇవ్వటం ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటాను. రోజుకు ఒక 10 మంది అయినా నన్ను ఆశీర్వదిస్తారనమాట, నువ్వు చల్లగా ఉండాలమ్మా అని. అందులో మా దీప్తి చిన్నదైనా దీప్తి కూడా ఫుల్ హ్యాపీనెస్తో వచ్చి టెస్టిమోనియల్ ఇచ్చింది. సో ఐ ఫీల్ లైక్ యు ఆర్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే నాన్న, నీకు వెనీలా స్పార్కిల్ ఎలా తెలుసు? సంపత్ అన్న. ఓకే, నీకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసు. ఇక్కడికి వచ్చావా? జాయిన్ అయ్యే ఫస్ట్ వచ్చాను. నన్ను కన్సల్ట్ అయ్యావా? కన్సల్ట్ అయ్యాను. ఫ్రీ కన్సల్టేషన్ అంతా అర్థమైందా? అర్థమైంది. దానికి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు కష్టం అనిపించలేదు? లేదు, అసలు అనిపించలేదు. ఇంత చిన్న ఏజ్ లో డైటింగ్ చేయగలిగావా? నేను వారం రోజులే చేస్తానేమో అనుకున్నా, కానీ 3 months చేయగలిగాను. జాయినింగ్ అప్పుడు ఎంత వెయిట్ ఉన్నావు? 94.25. 94 ఉందంట. ఇప్పుడు ఎంత ఉన్నావు? 74. 74కి వచ్చేసింది. ఫుల్ హ్యాపీగా. ఎంత ఇంచ్ లాస్ ఉంది? 8 inches. 8 inches ఇంచ్ లాస్ అంటే అసలు బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. బిర్యానీ తిన్నావా? ఇప్పుడు మొన్న అయిపోయాక తిన్నాను. అయిపోయాక తిన్నావా? సో బిర్యానీ ఇష్టమా? మరి డైట్లో 3 months బిర్యానీస్ స్వీట్స్ అస్సలు తినలేదు. తినలేదా? 3 months నేను చెప్పినట్లు తిన్నావా? మధ్యలో ఏమన్నా పండగలు వస్తే ఏమన్నా చీట్ చేసావా? అస్సలు లేదు. పండగలు వచ్చిన ఆడైతే. వెరీ గుడ్. అలా చేసినప్పుడు 3 months చేసినప్పుడు మనం ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుకున్న ఫ్యాట్ని తగ్గించడానికి మినిమం 2 to 3 months టైం ఇస్తే 8 inches అంటే అసలు సూపర్ ఫెస్టివల్. దీపావళి, పీసీఓడి కూడా తగ్గింది. పీరియడ్స్ రెగ్యులర్ అవుతున్నాయి. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ ఉంది, హార్మోన్స్ బ్యాలెన్స్ అయినాయి. వాకింగ్ చేసావా? చేశాను. జుంబా చేసింది. ఎనీ కైండ్ ఆఫ్ కార్డియో అయినా, వెయిట్ ట్రైనింగ్ చేసేవాళ్ళు ఎవరన్నా ట్రైనర్ ఉంటే వాళ్ళ హెల్ప్తో చేయటం బెటరు. ఓన్ రిస్క్తో వెయిట్స్ ఎత్తకూడదు. నోట్ దిస్ పాయింట్. సో నీకు నిద్ర పట్టిందా? బాగా నిద్ర పట్టింది. మొబైల్ చూసావా? లేదు, ఆ టైంకి వెళ్ళా పక్కన పెట్టేస్తుంది. ఎలా అనిపించిందిరా నీకు డైట్? బాగా అనిపించింది. ఫస్ట్ లో కొంచెం కష్టంగా ఉన్నా సరే పర్లేదు. ఎవరు కుక్ చేశారు? నేనే కుక్ చేసుకున్నా. నీకు కుకింగ్ వచ్చా? వచ్చు, బాగా వచ్చు. యు ఆర్ నాట్ మ్యారీడ్? నీ కుకింగ్ వచ్చు? చిన్న అమ్మాయి వచ్చు, బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. నా రెసిపీస్ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి మేడం. బాగున్నాయా? టేస్టీగా ఉన్నాయా? టేస్టీగానే ఉన్నాయి. కుకింగ్ ఈజీగా ఉందా? ఈజీగానే ఉంది. సో బోరింగ్ గా అనిపించిందా ఏమన్నా డైట్? ఏం లేదు. సో పీసీఓడి తగ్గింది, 8 inches తగ్గింది, టోటల్ 20 kgs తగ్గింది. ఇంకేం హ్యాపీనెస్? కింద కూర్చొని లెగడం కూడా ఈజీ అయిపోతుంది. ఇది వరకు ఏమన్నా పట్టుకొని లేసేదాన్ని అనమాట. ఇప్పుడు అలా ఏం లేదు, నార్మల్ గా లేస్తున్నా. కొన్ని రోజుల వరకు కింద కూర్చొని లేసేటప్పుడల్లా వినీలా గుర్తొచ్చింది కదా. పోన్లే, నన్ను తలుచుకో. థ్యాంక్ యూ రా. అసలు అంత దూరం నుంచి వర్షం పడుతుంది కూడా కదా. అవును. నా కోసం వచ్చి నాకు టెస్టిమోనియల్ ఇచ్చి ఐఎమ్ బ్లెస్డ్. సో పీసీఓడి తగ్గింది, 8 inches తగ్గింది, 20 kgs వెయిట్ లాస్ అయింది, కూర్చొని లేస్తుంది. సో ఎన్ని హ్యాపీనెస్. సో ఇవన్నీ గుర్తు చేసుకొని మెయింటెనెన్స్ డైట్లో కూడా మెయింటైన్ చేసుకో. ఓకే. ఈ పాజిటివ్ థింగ్స్ అంతా 4 days నేను హెల్తీగా చెప్తాను. 3 days నీకు ఇష్టమైనవి డేకి ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటూ నీ క్రేవింగ్స్ని తీర్చుకో. మళ్ళీ 4 days హెల్తీగా తిను. దిస్ ఈజ్ ఎ మెయింటెనెన్స్ ప్యాటర్న్. అంటే ఇందులో ఫుడ్ ఉంటుంది, బట్ హెల్దీ లైఫ్ స్టైల్లో ఫుడ్ ఎలా తీసుకో. స్టార్ట్ అయిందా? ఓకే. 4 days అయిపోయింది. ఇప్పుడు 3 days చీట్ మీల్. సో ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఏమన్నా తిన్నా అని డిసైడ్ అయ్యా? ఏమి ఇష్టం ఎక్కువ? బిర్యానీ. నాకు ఇష్టం బిర్యానీ. సో ఓకే నాన్న, వెనీలా స్పార్కిల్ గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నీకుండే నాలెడ్జ్లో? చేస్తే మాత్రం చాలా బాగా తగ్గుతారు. బద్దకిచ్చకుండా కష్టపడాలి బాగా. సో ఎవరికైనా పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, లోయర్ బిఎంఐ అంటే 30 BMI కన్నా తక్కువ BMI ఉన్న వాళ్ళు, ఎవరికైనా వెయిట్ తగ్గటం కష్టంగా ఉన్నవాళ్ళు వెనీలా స్పార్కిల్కి విజిట్ అవ్వచ్చు. లేదా ఏ ప్రాబ్లమ్స్ లేవు అంటే నేను చాలా వరకు టిప్స్ ఇస్తున్నాను. హౌ టు ఈట్ అంటే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ.